హలో ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేటప్పటికి వై సర్క్యూట్ బ్రేకర్స్ ఆర్ యూజ్డ్. సర్క్యూట్ బ్రేకర్స్ని ఎందుకు యూజ్ చేస్తారు, ఓకేనా? సో సర్క్యూట్ బ్రేకర్ అంటే ఏంటి? ఏదైనా ఒక సర్క్యూట్ని అబ్నార్మల్ కండిషన్లో ఉన్నప్పుడు ఆ పర్టికులర్ సర్క్యూట్ యొక్క పవర్ని బ్రేక్ చేసే దాన్నే మనం సర్క్యూట్ బ్రేకర్ అని అంటాం, ఓకేనా? ఉదాహరణకి బెస్ట్ ఎగ్జాంపుల్ మన ఇంటి దగ్గర వాడతాం కదా, ఫ్యూజులు, ఎంసీబీలు, అలా ఇటువంటివి అనమాట. ఇండస్ట్రీస్కి వచ్చేటప్పటికి ఎంసీబీలు ఉంటాయి, ఫ్యూజులు ఉంటాయి, ఎంపీసీబీలు ఉంటాయి, ఎంసీసీబీలు ఉంటాయి, ఆర్సీసీబీలు ఉంటాయి, ఈఎల్సీబీలు ఉంటాయి, ఏసీబీలు ఉంటాయి, వీసీబీలు ఉంటాయి, SF6 సర్క్యూట్ బ్రేకర్లు ఉంటాయి, ఓఏసీబీలు ఉంటాయి, ఓకేనా? సో ఈ ఫ్యూజ్ అంటే మనకి తెలుసు అందరికి, సాధారణంగా చిన్న తిన్న లీడ్ వైర్ అనేది ఉంటుంది. అది షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు ఆ వైర్ అనేది తెగిపోద్ది. రిలే ఎంసీబీ అంటే ఏం చేస్తుంది? ఈ ఎంసీబీ అనేది ట్రిప్ అయిపోద్ది అనమాట. ఎంసీసీబీ అంటే మౌల్డెడ్ కేస్ సర్క్యూట్ బ్రేకర్, ఆర్సీసీబీ అంటే రెసిడ్యువల్ కరెంట్ సర్క్యూట్ బ్రేకర్, ఓకేనా? ఈఎల్సీబీ అంటే ఎలక్ట్రికల్ లీకేజ్ సర్క్యూట్ బ్రేకర్, ఎంపీసీబీ అంటే మోటార్ ప్రొటెక్షన్ సర్క్యూట్ బ్రేకర్, ఏసీబీ అంటే ఎయిర్ బ్రేక్ సర్క్యూట్ బ్రేకర్, ఓకేనా? ఎయిర్ సర్క్యూట్ బ్రేకర్, ఓసీబీ అంటే ఆయిల్ సర్క్యూట్ బ్రేకర్, SF6 సర్క్యూట్ బ్రేకర్ అంటే సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్ సర్క్యూట్ బ్రేకర్, వీసీబీ అంటే వ్యాక్యూమ్ సర్క్యూట్ బ్రేకర్. ఇవన్నీ సర్క్యూట్ బ్రేకర్సే. సో ఇప్పుడు నేను ఏవైతే ఈ సర్క్యూట్ బ్రేకర్స్ అయితే చెప్పానో ఇవన్నీ లో వోల్టేజ్ నుంచి హై వోల్టేజెస్ వరకు యూజ్ చేస్తారనమాట. సో లో వోల్టేజెస్ గురించి మనం చెప్తాం. లో వోల్టేజెస్లో ఏ సర్క్యూట్ బ్రేకర్ యూజ్ చేస్తారంటే ఫ్యూజులు, ఇంకా మనకి ఇంకేం యూజ్ చేస్తాం? ఎంసీబీలు, ఎంపీసీబీలు, ఆర్సీసీబీలు, ఈఎల్సీబీలు, ఏసీబీలు, ఎంసీసీబీలు, ఇవన్నీ మనం లో వోల్టేజ్ అప్లికేషన్స్లో యూజ్ చేస్తారు. అంటే 415 వోల్టేజ్ లోపల ఉన్నవి ఏవైతే ఉన్నాయో వాటికి యూజ్ చేస్తాం అనమాట, ఓకేనా? సో ఇవి సర్క్యూట్ బ్రేకర్స్ అనమాట. మన కామన్గా వాడే కనిపించే సర్క్యూట్ బ్రేకర్స్ ఇవి. వ్యాక్యూమ్ సర్క్యూట్ బ్రేకర్స్ కూడా కనబడతాయి, సబ్ స్టేషన్స్లో ఉంటాయి, అలాగే పవర్ ప్లాంట్స్లో ఉంటాయి. ఓసీబీలు, SF6 సర్క్యూట్ బ్రేకర్లు కూడా ఉంటాయి, ఓకేనా? SF6 సర్క్యూట్ బ్రేకర్లు అంటే సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్ సర్క్యూట్ బ్రేకర్స్, ఓకేనా? 33 kV లైన్స్ అలాంటి వాటికి యూజ్ చేస్తారనమాట ఎక్కువ. సో నేను చూసినట్లుగా, ఓకేనా? ఇదనమాట. ఇప్పుడు ఈ సర్క్యూట్ బ్రేకర్ అంటే కామన్గా మనకి అబ్నార్మల్ కండిషన్, ఎలక్ట్రికల్ సర్క్యూట్స్లో అబ్నార్మల్ కండిషన్ అంటే ఏంటంటే షార్ట్ సర్క్యూట్ అవ్వడం, ఓవర్లోడ్ అవ్వడం, ఏదైనా ఒక ఫేస్ వైర్ అనేది బాడీతో టచ్ అవ్వడం, వీటిని అబ్నార్మల్ కండిషన్ అంటారు అనమాట. సో ఇటువంటి కండిషన్స్ వచ్చినప్పుడు ఏం చేస్తుందంటే ఆ యొక్క సర్క్యూట్ బ్రేకర్ అనేది ట్రిప్ అయిపోద్ది. అంటే ఆ పర్టికులర్ ఎలక్ట్రికల్ పవర్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ యొక్క ఎలక్ట్రికల్ పవర్ సిస్టమ్కి వెళ్ళే సప్లైని కట్ ఆఫ్ చేస్తుంది అనమాట. సో ఈ విధంగా మనకి ఈ సర్క్యూట్ బ్రేకర్స్ అనేవి ఉపయోగపడతాయి, ఓకేనా? ఈ సర్క్యూట్ బ్రేకర్స్ అనేవి ప్రాపర్ సైజింగ్ అనేది ఉండాలన్నమాట. సో పర్ఫెక్ట్గా క్యాలిక్యులేషన్ అనేది చేసి ఉండాలి. మరీ ఎక్కువ ఉండకూడదు, మరీ తక్కువ ఉండకూడదు, ఓకేనా? సో ఎగ్జాక్ట్గా ఉండాలి. కొద్దిగా ఎక్కువ ఉన్నా పర్లేదు, కానీ సెట్టింగ్ అనేది ట్రిప్ సెట్టింగ్స్ అనేవి కరెక్ట్గా ఉండాలన్నమాట, ఓకేనా? ఈ విధంగా మనకి ఈ సర్క్యూట్ బ్రేకర్స్ అనేవి ఉపయోగపడతాయి. సో సర్క్యూట్ బ్రేకర్స్ అనేవి ఎక్కువ ఉంటే ఏం జరుగుతుంది, తక్కువ ఉంటే ఏం జరుగుతుంది అనే దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సర్క్యూట్ బ్రేకర్ సైజింగ్ అనేది కరెక్ట్గా లేకపోతే ఏం జరుగుతుందో నేను చెప్తాను నెక్స్ట్ వీడియోలో. అసలు ఈ సర్క్యూట్ బ్రేకర్స్ అనేవి లేకపోతే ఏం జరుగుతుంది? సో ఇన్ కేస్ సర్క్యూట్ బ్రేకర్స్ అనేవి లేకపోతే ఒక మోటార్ ఉందనుకోండి, సో ఏదైనా ఒక వైర్ అనేది షార్ట్ సర్క్యూట్ అయింది. షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు ఇన్ కేస్ అక్కడ ఫైర్ ఏదైనా క్యాచ్ అవ్వచ్చు. ఫైర్ అనేది క్యాచ్ అయినప్పుడు అక్కడ ఎక్స్ప్లోజన్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి, ఫైర్ ఎక్స్ప్లోజన్స్ అనేవి జరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఈ సర్క్యూట్ బ్రేకర్స్ ఏం చేస్తాయంటే అటువంటి సమయంలో పవర్ని కట్ ఆఫ్ చేసేస్తాయి అనమాట. సో అంత డ్యామేజ్ అనేది ఎక్కువగా ఉండకుండా ఈ ప్రొటెక్షన్ ఇస్తాయి. అలాగే ఈక్విప్మెంట్ ఏదైతే ఉందో ఎలక్ట్రికల్ పవర్ సిస్టమ్ ఈక్విప్మెంట్, దానికి సంబంధించిన ఈక్విప్మెంట్ కూడా ప్రొటెక్షన్ అనేది ఉంటుంది అనమాట. ఈ విధంగా మనకి ఈ సర్క్యూట్ బ్రేకర్స్ని ఉపయోగిస్తాం అనమాట. ఎలక్ట్రికల్ సర్క్యూట్లో కంపల్సరిగా సర్క్యూట్ బ్రేకర్ అనేది ఉండాలి. ప్రొటెక్షన్ అంటే ఇవే, ఓకేనా? సో ఈ సర్క్యూట్ బ్రేకర్సే కాదు, మనకి సర్క్యూట్ బ్రేకర్స్తో కాకుండా రిలే ప్రొటెక్షన్స్ కూడా ఉంటాయి. సో ఈ యొక్క రిలేస్ ఏం చేస్తాయంటే ఈ సర్క్యూట్ బ్రేకర్ కమాండ్ ఇస్తాయి అనమాట. ఈ సర్క్యూట్ బ్రేకర్ అనేది ట్రిప్ చేస్తుంది, ఓకేనా? మెయిన్ ఏంటంటే ఈ సర్క్యూట్ బ్రేకర్స్కి రిలేస్ కూడా కనెక్ట్ అయి ఉంటాయి, ఓకేనా? ఈ రిలేస్ త్రూగా ఈ సర్క్యూట్ బ్రేకర్ అనేది ఆపరేట్ అవుద్ది. సో అబ్నార్మల్ కండిషన్ వచ్చినప్పుడు రిలేస్ అనేవి యాక్టివేట్ అవుతుంది. ట్రిప్ సర్క్యూట్ అని, మాస్టర్ ట్రిప్ అని, ఇంకా చాలా రిలేస్ ఉంటాయి. నెగిటివ్ ఫేస్ సీక్వెన్స్ రిలేస్ అని, బక్కోజ్ రిలేస్ అని చాలా ఉంటాయి. నేను ముందు వీటి గురించి నేను మీకు చెప్తాను. ఇవన్నీ బేసిక్ థింగ్స్ అనమాట. సో ముందుగా ఇవి నేర్చుకోండి, తర్వాత మనం మెల్లమెల్లగా అన్నీ నేర్చుకుందాం. ఒక్కొక్క సర్క్యూట్ ప్రతిదీ డీప్గా వెళ్తే మీకు కొద్దిగా బేసిక్ నాలెడ్జ్ అనేది కొద్దిగా దొరికింది అనుకోండి, తర్వాత మీరు ఏ ఫ్యాక్టరీకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా దాన్ని ఈజీగా క్యాచ్ చేసుకుంటారు అనమాట, ఓకేనా? సో నెక్స్ట్ వీడియోలో ప్రాపర్
సైజింగ్ అనేది లేకపోతే ఏం జరుగుతుంది అనే దాని గురించి తెలుసుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.